ఓం శాంతి. ఈరోజు మురళి 30/9/2024. మధురమైన పిల్లలారా, మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడం గురించి ఆలోచించండి. బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడం గురించి ఆలోచించండి. మీ సమయాన్ని పరచింతనలో వ్యర్థం చేసుకోకండి. మీకు మీరు చేసుకుంటే నష ఎక్కుతుంది. బాబా ఏం చెప్తున్నారు? మన ఆత్మరూపి బ్యాటరీని, ఆత్మలో బ్యాటరీ ఉంది, దీన్ని మనం ఛార్జింగ్ చేసుకోవాలి, బాబాతో కనెక్షన్ ఉంచుకోవాలి. దాని గురించి ఆలోచించండి. ఇంకా వేరే విషయాల్లో ఆలోచించి మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దండి. మీకు మీరు చేసుకుంటే నష అనేది పెరుగుతుంది. ప్రశ్న: జ్ఞానము ఒక్క క్షణమే, అయినా బాబా ఇంత డీటెయిల్డ్గా వివరంగా అర్థం చేయించాల్సిన మరియు ఇంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆ ఒక్క క్షణం ఏదో కదా, ఆ ఒక్క క్షణం అందరికీ ఒకే రకంగా ఉండదు కదా. సో బాబా అంటారు, జ్ఞానం ఒక క్షణమే, ముక్తి జీవన్ముక్తి లభించేది. కానీ బాబా ఎందుకు ఇంత వివరంగా చెప్పాలి, ఎందుకు ఇంత సమయం ఇవ్వాలి అంటే బాబా అంటున్నారు జవాబు, ఎందుకంటే జ్ఞానం ఇచ్చిన తర్వాత పిల్లలలో మార్పు వచ్చిందా లేదా అనేది కూడా తండ్రి చూస్తారు. ఇంకా మార్చేందుకు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. మొత్తం బీజం మరియు వృక్షం యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. ఆ కారణంగా వారిని జ్ఞానసాగర్లు అని అంటారు. ఒక్క క్షణం యొక్క మంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోతే వారికి జ్ఞానసాగరుడు అన్న టైటిల్ కూడా లభించదు. బాబా ఏమంటున్నారు? ఎందుకంటే జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత పిల్లల్లో మార్పు వచ్చిందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది కదా. చూడకపోతే అట్లే ఉన్నారు అంటే దానివల్ల బెనిఫిట్ లేదు కదా. ఇంకా మార్చేందుకు ఎంతవరకు వచ్చినారు, ఎంతవరకు మారాలి అనే దానికి మళ్ళీ జ్ఞానం చెప్తూ ఉంటారు. మొత్తం బీజము వృక్షము యొక్క జ్ఞానాన్ని బాబా ఇస్తారు. ఆ కారణంగానే వారిని జ్ఞానసాగర్లు అని అంటారు. ఒక్క క్షణం యొక్క మంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోతే వారిని జ్ఞానసాగర్లు అనే టైటిల్ ఎట్లా వస్తుంది? అది కూడా వాస్తవమే కదా. జ్ఞానసాగర్లు అంటున్నారు అంటే దాన్ని సవివరంగా తెలియచేయాలి కదా. ఒక చిటికలో వచ్చేట్లుంటే అందరికీ ఇచ్చేయాలి కదా. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో పరంపిత శివపరమాత్మను ఇక్కడే పూజిస్తారు. వీరు ఒకప్పుడు ఉండి వెళ్ళారు అని బుద్ధిలో ఉంటుంది. ఎక్కడ లింగాన్ని చూసినా అక్కడ దాన్ని పూజిస్తారు. శివుడు పరంధామ నివాసి, వారు ఒకప్పుడు ఉండి వెళ్ళారు అని భావిస్తారు. కావుననే వారి స్మృతి చిహ్నాలను తయారు చేసి పూజిస్తారు. బాబా యొక్క స్మృతి చిహ్నాలను తయారు చేసి పూజిస్తారు. తయారు చేసేటప్పుడు కన్ను, ముక్కు, నోరు, చెవులు, చేతులు సాకారంగా కండ్లకు కనపడేట్లుగా పెడితే బాబా యొక్క నియమానికి విరుద్ధం కదా. అందుకే శివలింగ ఆకారాన్ని పెట్టడం జరిగింది. ఏ సమయంలోనైతే స్మృతి చేయడం జరుగుతుందో ఆ సమయంలో బుద్ధిలో తప్పకుండా తాను నిరాకారుడు, పరంధామ నివాసి అని ఉంటుంది. వారిని శివ అని అంటారు. మందిరాల్లోకెళ్ళి శిరస్సు వంచుతారు. తనపై పాలు, ఫలాలు, నీరు మొదలైనవి అభిషేకం చేస్తారు. కానీ అవి జడమైనవి. జడమైన వాటి భక్తినే చేస్తారు. వారు చైతన్యమైన వారని, వారి నివాస స్థానం పరంధామమని ఇప్పుడు మీకు తెలుసు. వాళ్ళంతా జడానికే పూజ చేస్తారు. జడంలోనే చైతన్యాన్ని భావించి పూజ చేస్తారు. ఇప్పుడు చైతన్యంగా బాబా వచ్చి ఉన్నారని మీకు మాత్రమే తెలుసు. వారు ఎప్పుడైతే పూజ చేస్తారో అప్పుడు వారి బుద్ధిలో బాబా పరంధామ నివాసి అని, తాను ఒకప్పుడు ఉండి వెళ్ళారని, అందుకే చిత్రాలు చేయబడ్డాయని ఉంటుంది. వాటి పూజను చేయడం జరుగుతుంది. ఆ చిత్రాలు శివుడివేమీ కాదు, ప్రతిమలు మాత్రమే. అవి వాళ్ళ అందాజుగా వాళ్ళు ఊహించుకున్నటువంటి దానికి తయారు చేయబడిన ప్రతిమలంతే. అలాగే దేవతలను కూడా పూజిస్తారు. అవి జడ చిత్రాలే కానీ చైతన్యమైనవి కాదు. అంతే కదా. చైతన్యమైన వాళ్ళు ఎక్కడున్నారు? అనేక జన్మలు తీసుకుంటూ మానవులుగా అయిపోయినాం కదా.
చైతన్యమైన వాళ్ళు ఎక్కడున్నారు అక్కడ. కానీ ఏ ఏ దేవత విగ్రహాన్ని పూజ చేసినా యద్భావం తద్భవతి రూపంలో భగవంతుడే దానికి తగ్గ ఫలాన్ని ఇస్తూ వచ్చినారు. బాబా అదే అంటున్నారు. వాటిని పూజ చేయడం జరుగుతుంది. ఆ చిత్రాలు శివుడివేమీ కాదు, వారి ప్రతిమలు మాత్రమే. అలాగే దేవతలను కూడా పూజ చేస్తారు. అవి జడమైన చిత్రాలే కానీ చైతన్యమైనవి కాదు. కానీ ఆ చైతన్యమైన వారు ఏమయ్యారు అనేది అర్థం చేసుకోరు. ఎక్కడికి పోయినారు? వీళ్ళు చైతన్యంలో ఉండి గొప్ప పని చేసినందుకే జడ చిత్రాలను చేసి పూజ చేస్తున్నాము. మరి చైతన్యమైన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినారు అని అర్థం చేసుకోరు. తప్పకుండా పునర్జన్మలను తీసుకొని కిందికి వచ్చింటారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభిస్తోంది. పూజ్య దేవతలు ఎవరైతే ఉండేవారో వారంతా పునర్జన్మలు తీసుకుంటూ, పూజ్యులైన దేవీ దేవతలు ఎవరున్నారో వాళ్ళే పునర్జన్మలు తీసుకుంటూ పూజారీలు అయిపోయినారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ అయితే అదే. ఆత్మ పేరు మారదు, శరీరాల పేర్లు మారుతాయి. ఆ ఆత్మ ఏదో ఒక శరీరంలో ఉంది. శరీరాలు మార్చుతా ఇప్పుడు ఏదో ఒక శరీరంలో ఉంది. దేవతాత్మలు పునర్జన్మలైతే తీసుకోవాల్సిందే. మీరు వారిని పూజిస్తారు. మొట్టమొదటి శరీరదారులు ఎవరైతే ఉన్నారో లక్ష్మీనారాయణులు, వారిని పూజిస్తారు. ఈ సమయంలో తండ్రి ఏ జ్ఞానాన్నైతే ఇస్తారో దాని ఆలోచన నడుస్తుంది. ఏ చిత్రాలనైతే పూజిస్తారో వారు మొదటి నంబర్ వారని మీరు అర్థం చేసుకున్నారు. ఈ లక్ష్మీనారాయణులు చైతన్యంగా ఉండేవారు. ఇక్కడే భారతదేశంలో ఉండేవారు. ఇప్పుడు వారు లేరు. వారే పునర్జన్మలను తీసుకుంటూ భిన్న నామరూపాలను తీసుకుంటూ 84 జన్మలను అభినయిస్తూ ఉన్నారని మనుషులకు తెలియదు. మనమే పూజ్యులుగా ఉంటేమి, మనమే పూజారీలైనాము, మనమే దేవతలు, మళ్ళీ మనమే 84 జన్మలు తీసుకొని మానవులైనామనేది వాళ్ళకు తెలియదు. ఇది కూడా ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు మీకు తెలుసు. డ్రామా ప్లాన్ అనుసారంగా వారు మళ్ళీ తప్పకుండా చైతన్యంలోకి వస్తారు. మనుషుల బుద్ధిలోకి ఈ ఆలోచనలు కూడా రావు. వీరు ఒకప్పుడు ఉండేవారు అని మాత్రం తప్పకుండా భావిస్తారు. ఇప్పుడు వారి జడ చిత్రాలు ఉన్నాయి. కానీ ఆ చైతన్యమైన వారు ఏమైనారు? ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. మనుషులు 84 లక్షల పునర్జన్మలని అనేస్తారు. కానీ 84 జన్మలనే తీసుకుంటారు. 84 లక్షల జన్మలను కాదు. రామచంద్రుడిని పూజిస్తారు. ఆ రాముడు ఏమైనాడు అనేది వారికి తెలియదు. రాముని ఆత్మ కూడా తప్పకుండా పునర్జన్మలను తీసుకుంటూ ఉంటుందని మీకు తెలుసు. ఇక్కడ పరీక్షలో ఫెయిల్ అయింది, కానీ ఏదో ఒక రూపంలో తప్పకుండా ఉంటారు కదా. ఇక్కడే పురుషార్థం చేస్తూ ఉంటారు. రాముని పేరు ఎంతో ప్రసిద్ధమైనది కావున తప్పకుండా వస్తారు. తాను జ్ఞానాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు బాబా మొత్తం జ్ఞానం యొక్క రహస్యాలన్నీ తెలియచేస్తున్నారు మనకి. ఇప్పుడు మీకు బాబా అంటున్నారు, ఇప్పుడు మీకు తెలీదు కాబట్టి ఈ విషయాన్ని వదిలేయాల్సి ఉంటుంది. ఏ నామరూపాల్లో వచ్చినారు, ఇప్పుడు రాముడు ఏ రూపంలో ఉన్నారు, కృష్ణుడు ఏ రూపంలో ఉన్నారు అనేది తెలీదు. ఈ విషయాల్లోకి వెళ్ళడం వల్ల కూడా సమయం వ్యర్థం అవుతుంది. అందుకు బదులుగా మనం మన సమయాన్ని ఎందుకు సఫలం చేసుకోకూడదు? మీ ఉన్నతి కోసం బ్యాటరీని ఛార్జ్ చేసుకోండి. బాబా అంటారు అది పరచింతన అవుతుంది. ఇప్పుడైతే మీ స్వచింతనం చేయాలి. మనం బాబాను స్మృతి చెయ్యాలి. తాను తప్పకుండా చదువుతూ ఉండొచ్చు, తన బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ మీరైతే మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి కదా. మీకు మీరు చేసుకుంటే నష ఎక్కుతుంది. రాముడు ఏమైనాడు? రాముని ఆత్మ ఇప్పుడు ఏ జన్మలో ఉంది, ఏ రూపంలో ఉంది, ఇవన్నిటి గురించి ఆలోచన చేసేది కూడా వేస్టే టైము. వాళ్ళు కూడా అనేక జన్మలు తీసుకొని ఇప్పుడు మన బాబా పిల్లల్లోనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కూడా తమ బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటున్నారు. మనం వాళ్ళ గురించి ఆలోచించి మన సమయాన్ని వేస్ట్ చేసుకునేదొద్దు. మన బ్యాటరీని మనము ఛార్జ్ చేసుకుందాము, అప్పుడే నష ఎక్కుతుంది అంటున్నారు బాబా. ఎప్పుడైతే మీరు సత్వప్రధానంగా ఉండేవాళ్ళో అప్పుడు మీకు చాలా ఉన్నతమైన పదవి ఉండేది.
ఇప్పుడిక మళ్ళీ పురుషార్థం చేయండి సత్వప్రధానంగా అయ్యేందుకు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి. ఇది గమ్యం కదా. ఈ చింతన చేస్తూ చేస్తూ సత్వప్రధానంగా అయిపోతారు. మేమే ఆ విధంగా ఉంటే మళ్ళీ ఇప్పుడు మేమే ఆ విధంగా అవుతామనే చింతన చేస్తూ చేస్తూ మీరు సత్వప్రధానంగా అయిపోతారు. నారాయణుని స్మరణనే చేయడం ద్వారా మనం నారాయణుడిగా అయిపోతాం. అంతిమ కాలంలో ఎవరైతే నారాయణి స్మృతిలో ఉంటారో అనే గాయనం కూడా ఉంది. వాళ్ళు నారాయణ యొక్క పదవిని పొందుతారు అని. మీరు తండ్రిని స్మృతి చేయాలి. వారి ద్వారానే పాపాలు భస్మం అవుతాయి. మళ్ళీ నారాయణుడిగా అవుతారు. ఇది నర నుండి నారాయణుడిగా అయ్యే ఉన్నతోన్నతమైన ఉపాయం. ఒక్క నారాయణుడే అలా అవ్వరు కదా. 8 మంది నారాయణులు ఉంటారు, 8 మంది లక్ష్మీలు ఉంటారు, 12 మంది సీతలు ఉంటారు, 12 మంది రాముళ్ళు ఉంటారు. ఇక్కడైతే మొత్తం రాజ్యవంశం అంతా తయారవుతుంది. బాబా ఉన్నతోన్నతమైన పురుషార్థాన్ని చేయిస్తున్నారు. ఇది రాజయోగం యొక్క కాలేజ్. అందులోనూ మొత్తం విశ్వానికి అధిపతులుగా కావాలి. ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా తప్పకుండా లాభాన్ని పొందుతారు. ఎంత పురుషార్థం చేస్తే అంత లాభం లభిస్తుంది. ఒకటేమో తప్పకుండా స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. కొంతమంది ఫలానా ఆత్మ మిమ్మల్ని స్మృతి చేస్తోంది అని కూడా వ్రాస్తారు. ఆత్మ శరీరం ద్వారా రాస్తుంది. ఆత్మ సంబంధం శివబాబాతోనే ఉంటుంది. ఆత్మనైన నేను ఫలానా శరీరం యొక్క నామరూపాలు కలిగి ఉన్నాను అని ఆత్మకు తెలుసు. ఇది తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆత్మ తీసుకునే శరీరానికే భిన్న భిన్నమైన పేర్లుంటాయి. ఆత్మకేం పేర్లుంటాయి? శరీరాలకే పేర్లుంటాయి. ఆత్మనైన నేను మీ సంతానమును, ఆత్మనైన నా శరీరం పేరు ఫలానా అని అంటారు. ఆత్మ పేరు ఎప్పుడూ మారదు. ఆత్మలు మనం జ్యోతి స్వరూపాలు, మన పేరు మారదు. ఆత్మల పేర్లు మారవు. ఆత్మ ఏ శరీరాన్ని తీసుకుంటుందో శరీరాల పేర్లు మారుతాయి. ఎన్ని శరీరాలు తీసుకుంటే అంత పేర్లు. వ్యవహారం చేయాలి కదా, దానికోసం వ్యావహారిక నామాలు పెట్టాల్సింది. ఆత్మనైన నేను ఫలానా శరీరధారిని. శరీరం పేరైతే తప్పకుండా కావాలి, లేకపోతే కార్యవ్యవహారం ఎలా నడుస్తుంది? నేను కూడా ఈ బ్రహ్మతనువులేకి తాత్కాలికంగా వస్తాను. ఇతడి ఆత్మకి కూడా అర్థం చేయిస్తాను. నేను ఈయన శరీరం లేకి మిమ్మల్ని చదివించేందుకు వచ్చాను. ఎంత స్పష్టంగా బాబా చెప్తున్నారు శివబాబా. ఇది నా శరీరం కాదు. ఎంత క్లారిటీగా ఇది ఆ శరీరంలోనే, ఆ నోటితోనే చెప్తున్నారు. ఇది నా శరీరం కాదు. నేను ఇతడిలోకి ప్రవేశించాను. నేను మళ్ళీ నా ధామానికి వెళ్ళిపోతాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతాను. పిల్లలైన మీకు ఈ మంత్రాన్ని ఇచ్చేందుకే వచ్చాను. అలాగని కేవలం మంత్రం ఇచ్చి వెళ్ళిపోతానని కాదు. ఊరికే చెప్పేసి ఓం నమో నారాయణాయ అని చెవులో చెప్పేసి వెళ్ళిపోయేది లేదు. మీరేం మారినారా లేదా, మీ కథేమి స్థితి ఏమి, నారాయణని పొందినారా ఏం అడగరు. అక్కడ ఊరికే మంత్రోపదేశం ఇస్తారు, వెళ్ళిపోతారు. బాబా ఏమంటున్నాను, నేను అట్లా వెళ్ళిపోను. వీరిలో ఎంతవరకు మార్పు వచ్చింది అని పిల్లల్ని చూస్తాను. మళ్ళీ మార్చేందుకు శిక్షణని ఇస్తూ ఉంటాను. ఒక్క క్షణం జ్ఞానం ఇచ్చి వెళ్ళిపోతే మరి జ్ఞానసాగరుడు అని ఎలా పిలుస్తారు? ఎంత సమయం గడిచిపోయింది, ఇంకా మీకు అర్థం చేయిస్తూనే ఉంటారు. వృక్షము మరియు భక్తి మార్గం యొక్క అన్ని విషయాలను బాబా వచ్చి అర్థం చేయిస్తారు. అది విస్తారం, వివరంగా అన్ని అర్థం చేయిస్తారు. హోల్సేల్లో చెప్పాలంటే మన్మనాభవ. కానీ అలా చెప్పి వారు వెళ్ళిపోరు కదా, పాలనని కూడా చెయ్యాల్సి ఉంటుంది. చాలామంది పిల్లలు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మళ్ళీ మాయమైపోతారు. ఫలానా ఆత్మ పేరు ఫలానా, తాను ఎంతో బాగా చదివేది అని అంటారు. మళ్ళీ బద్ధకం కూడా వస్తుంది కదా. పాత పిల్లలు ఎంత బాగుండేవారు, వారిని మాయ మింగేసింది. ప్రారంభంలో ఎంతమంది వచ్చారు, రావడంతోనే బాబా ఒడిలోకి వచ్చేశారు. బట్టి జరిగింది. అందులో అందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ మాయ ఒక్కసారిగా ఎగరగొట్టేసింది. అంటే దూరం చేసేసింది. బాబా బిడ్డ నుంచి దూరం అయిపోయారు బాబా నుంచి.
వారు నిలవలేకపోయినారు. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత కూడా అలాగే జరుగుతుంది. ఎంతమంది వెళ్ళిపోయినారు? సగం వృక్షమైతే తప్పకుండా పోయింది. వృక్షం వృద్ధి నొందుతూ ఉంటుంది. కానీ పాతవారైతే వెళ్ళిపోయారు. వారి నుండి మళ్ళీ కొత్తవారు తప్పకుండా వస్తారని కూడా అర్థం చేసుకోవచ్చు. మేము బాబా ద్వారా చదువుకునే వాళ్ళమని స్మృతి కూడా వస్తుంది. మరియు మిగిలిన వారు ఇప్పటి వరకు చదువుతూ ఉన్నారు. మేమైతే ఓడిపోయాము, ఇప్పుడు మళ్ళీ మైదానంలోకి వస్తాము అని అంటారు. ఎవరైతే బాబాను వదిలి వెళ్ళిపోయి మాయవశమైంటారో అలాంటి వాళ్ళు చెప్తారు, మేము మళ్ళా ఓడిపోయినాము, మళ్ళీ వచ్చి మైదానంలో, యుద్ధ మైదానంలో మేము మాయతో గెలుస్తాం. బాబా రాణిస్తారు. పోనీ మళ్ళీ పురుషార్థం చేయండి, ఎంతో కొంత మంచి పదవి లభిస్తుంది అంటారు. మధురాతి మధురమైన పిల్లలు, నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయని బాబా చెప్తున్నారు. ఇప్పుడు ఎలా స్మృతి చేస్తున్నారు? బాబా అడుగుతున్నారు. బాబా పరంధామంలో ఉన్నారని భావిస్తున్నారా? కాదు, బాబా అయితే ఇక్కడ మీ తోడుగా ఉన్నారు. ఈ రథము గురించి అందరికీ తెలుస్తూ ఉంటుంది. తాను భాగ్యశాలి రథం. వీర్లేకి శివబాబా వచ్చారు. భక్తి మార్గంలో ఉన్నప్పుడు వారిని పరంధామంలో తలుచుకునేవారు. కానీ ఆ స్మృతి ద్వారా ఏమవుతుందో వారికి తెలీదు. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా స్వయంగా ఈ రథంలో కూర్చొని శ్రీమతాన్ని ఇస్తున్నారు. కావున బాబా ఇక్కడ ఈ మృత్యులోకంలో పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనం బ్రహ్మని స్మృతి చెయ్యకూడదని మీకు తెలుసు. మీరు నన్నొక్కడే స్మృతి చెయ్యండి. శివబాబా చెప్తున్నారు. బ్రహ్మని స్మృతి చేస్తే సేమ్ కదా, దేహదారి గురు గోసాల్ని స్మృతి చేసినట్లే. కాబట్టి బ్రహ్మబాబాని గుర్తు చేసుకోకూడదు, నన్నొక్కళ్ళనే స్మృతి చేయండి అని శివబాబా నిరాకారుడు చెప్తున్నారు. నేను ఈ రథంలో ఉంటూ మీకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను. నేను నా పరిచయాన్ని ఇస్తాను. నేను ఫలానా అని చెప్తాను. ఇంతకుముందు మీరు తాను పరంధామ నివాసి, ఒకప్పుడు వచ్చి వెళ్ళారు అని భావించేవాళ్ళు. కానీ ఎప్పుడు వచ్చినారు భగవంతుడు అని తెలియదు. భగవంతుడు వస్తాడని తెలుసు, కానీ ఎప్పుడు వస్తారని తెలీదు. కానీ ఎప్పుడనేది తెలీదు. ప్రతి ఒక్కరూ వచ్చి వెళ్ళారు కదా. ఎవరెవరి చిత్రాలైతే ఉన్నాయో వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇది ఎవ్వరికీ తెలియదు. అనేక దేవీ దేవతలు, 33 కోట్ల దేవీ దేవతలు, 3 కోటి దేవతలు చెప్తారు కదా. సో ఎక్కడున్నారు వాళ్ళు ఎవరికీ తెలియదు. ఇప్పుడు అందరూ జన్మలు తీసుకుంటూ బ్రాహ్మణులు అయిపోయినారు కదా. ఈ విషయం తెలీదు. మనమే దేవతలుగా ఉంటిమి, మనమే ఇప్పుడు శూద్రుల నుంచి బ్రాహ్మణులైనా తిరిగి దేవతలు అవుతామనే విషయం బాబా వచ్చి చెప్తే తప్ప తెలియదు. ఎవరైతే వెళ్తారో వారు తమ సమయానుసారంగా మళ్ళీ వస్తారు. భిన్న భిన్న పాత్రలను అభినయిస్తూ ఉంటారు. స్వర్గంలోకైతే ఎవరూ వెళ్ళరు. ఒక వన్ వే ట్రాఫిక్ కదా. ఒకసారి రావడం అంటూ జరిగితే మళ్ళీ పోవడం అంటూ జరగదు. అందరూ ఒకేసారి స్వర్గంలోకి పరంధామానికి వెళ్తాం. అక్కడి నుంచి నంబర్ వారుగా పురుషార్థానుసారంగా స్వర్గంలోకి వస్తాం. వెంటనే స్వర్గానికి పోరు. స్వర్గంలోకి వచ్చేందుకు పురుషార్థం చేయాల్సి ఉంటుంది. మరియు పాత ప్రపంచం అంతిమము, కొత్త ప్రపంచం ఆది కావాలి. దాన్నే పురుషోత్తమ సంగమయుగము అని అంటారు. ఇప్పుడు మీకు జ్ఞానం ఉంది. మనుషులకేమీ తెలీదు. శరీరం కాల్చేస్తారు, ఆత్మ వెళ్ళిపోతుందని కూడా భావిస్తారు. ఇప్పుడు ఇది కలియుగం. మరి తప్పకుండా జన్మను కలియుగంలోనే తీసుకుంటారు. సత్యుగంలో ఉన్నప్పుడు జన్మ కూడా సత్యుగంలోనే తీసుకునేవారు. ఆత్మల స్టాక్ అంతా నిరాకారి లోకంలో ఉంటుంది. ఇది మీ బుద్ధిలో కూర్చోంది. ఆత్మల ఇల్లే అది కదా. మళ్ళీ అక్కడి నుండి వస్తారు. ఇక్కడ శరీరం ధారణ చేసి జీవాత్మలుగా అవుతారు. అందరూ ఇక్కడికి వచ్చి జీవాత్మలుగా కావాల్సిందే. మళ్ళీ నంబర్ వారుగా వాపస్ వెళ్తారు. తిరిగి వెళ్ళాలి. అందరినీ తీసుకొని వెళ్ళరు కదా. అలా తీసుకొని వెళ్తే ప్రళయం అయిపోతుంది. నంబర్ వారుగా వెళ్తారు అంటే అందరూ ఒక్కసారిగా వెళ్ళరు. ఒకవైపు స్థాపన జరుగుతుంది, ఒకవైపు వినాశం జరుగుతుంది. ప్రళయం జరిగిందని చూపిస్తారు కానీ రిజల్ట్ చూపించరు. ఈ ప్రపంచం ఎప్పుడూ ఖాళీ అవ్వదు. రాముడు పోయారు, రావణుడు పోయారు, వారి బహుపరివారమంతా పోయిందనే గాయనం ఉంది.
మొత్తం ప్రపంచం అంతటిలోనూ రావణ సాంప్రదాయం ఉంది. రామ సాంప్రదాయం వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. రాముని సాంప్రదాయం సత్య త్రేతాయుగాలలో ఉంటారు. ఎంతో తేడా ఉంది. రావణుని సాంప్రదాయానికి రాముని సాంప్రదాయానికి చాలా తేడా. తర్వాత ఇతర శాఖోపశాఖలు వెలువడతాయి. ఇప్పుడు మీరు బీజము మరియు వృక్షాన్ని కూడా తెలుసుకున్నారు. బాబాకి మొత్తం జ్ఞానం గురించి తెలుసు, అందుకే మనకు చెప్తున్నారు. కావుననే వారు మనకి వినిపిస్తూ ఉన్నారు. అందుకే బాబాని జ్ఞాన సాగర్లు అంటారు. రోజు కొత్తది రోజు కొత్తది రోజు కొత్తది చెప్పి ఎన్ని సంవత్సరాల నుంచి బాబా మనకు తెలిపిస్తూనే ఉన్నారు. ఒకే విషయం వినిపించినట్లయితే మరి శాస్త్రాలు మొదలైనవన్నీ తయారవ్వవు. వృక్షమును గూర్చిన వివరము కూడా అర్థం చేస్తూ ఉంటారు. ముఖ్యమైన విషయం నంబర్ 1 సబ్జెక్ట్ తండ్రిని స్మృతి చేయటం. అందులోనే శ్రమ ఉంది. బస్ మొత్తం ఆధారం అంతా అదే, బాబాని స్మృతి చేయాలి. మొత్తం ఆధారం అంతా దానిపైనే ఉంది. స్మృతి చేయడానికి కూడా ఆధారం జ్ఞానమే. అందులోనే శ్రమ ఉంది. మొత్తం దీనిపైనే ఆధారం ఉంది. మిగిలిన వృక్షం గురించి అయితే మీరు అర్థం చేసుకున్నారు. ప్రపంచంలో ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలియదు. మీరు అన్ని ధర్మాల వాళ్ళ తిథి తారీఖు మొదలైన వాటన్నింటినీ తెలియచేస్తారు. అర్ధకల్పంలో వీళ్ళు వచ్చారు. మిగిలిన వారు సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు. వారి కోసం చాలా యుగాలైతే ఉండవు కదా. అక్కడ ఉండేవే 2 యుగాలు, సూర్యవంశీకి చంద్రవంశీకి. సూర్యవంశీయులు సత్యుగంలో ఉంటారు, చంద్రవంశీయులు త్రేతాయుగంలో ఉంటారు. అలాగే మనుషులు కూడా చాలా కొద్ది మందే ఉంటారు. 84 లక్షల జన్మలైతే ఉండవు. మనుషులు ఈ విషయాలని అర్థం చేసుకోలేరు. కాబట్టి స్వయంగా బాబానే వచ్చి ఆ వివేకాన్ని ఇస్తున్నారు. రచయిత అయిన తండ్రియే రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని కూర్చొని అర్థం చేయిస్తున్నారు. భారతవాసులకు ఏమీ తెలీదు. వారందరినీ పూజ చేస్తూ ఉంటారు. ముసల్మాన్లను, పారసీయులను మొదలైన వారిని ఎవరిని వస్తే వాళ్ళని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు తమ ధర్మాన్ని, ధర్మస్థాపకుడిని మర్చిపోయారు. మిగిలిన వాళ్ళందరికీ తమ తమ ధర్మాలు తెలుసు. హిందూ ధర్మస్తులకే తెలియదు మన ధర్మం ఏమి అని. ఎవరిని పెడితే వాళ్ళను పూజ చేస్తూ ఉంటాం, గురువులుగా ఆశ్రయించుకుంటాం. ఫలానా ధర్మం ఎప్పుడు స్థాపించబడింది మరియు దాన్ని ఎవరు స్థాపించారు అనేది ఎవరికీ తెలియదు. ఫలానా ధర్మం ఎప్పుడు స్థాపించబడింది, ఎవరు స్థాపించారు అనేది ప్రపంచంలో వాళ్ళకి వాళ్ళ ధర్మం గురించి తెలుసు. కానీ సత్యత్రేతాయుగాల చరిత్ర భూగోళాల గురించి ఎవ్వరికీ తెలీదు. ఇది శివబాబా రూపం అని చిత్రాల గురించి గమనిస్తారు. బాబా రూపం బాబా చిత్రంలో చూపించేంత పెద్దగా బాబా రూపం లేదు. వారే ఉన్నతోన్నతమైన తండ్రి. కావున వారినే స్మృతి చేయాలి, బాబానే స్మృతి చేయాలి. ఆయన ఉన్నతోన్నతుడు. ఇక్కడ అందరికన్నా ఎక్కువగా కృష్ణుని పూజిస్తారు, చేస్తారు పూజ. కానీ కృష్ణుడు ఎక్కడి పోయినాడు, కృష్ణుడు ఏం చేసింటే అంత పూజను పొందుతున్నారు, ఇవన్నీ ఏమీ తెలీదు. కృష్ణుని పూజిస్తారు ఎందుకంటే తాను భగవంతుని తర్వాత వాడు కదా, నెక్స్ట్ గాడ్. భగవంతుని సమానమైన భగవంతుని తర్వాత వారు. భగవంతుని కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు కదా. అతన్నే ఎంతో ప్రేమిస్తారు. దానితో అతన్నే గీతా భగవంతుడని కూడా భావించేస్తారు. వినిపించేవారు కావాలి, అప్పుడే వారి నుండి వారసత్వం లభిస్తుంది. బాబాయే వినిపిస్తారు. కొత్త ప్రపంచ స్థాపనను మరియు పాత ప్రపంచ వినాశనమును చేయించేవారు ఒక్క బాబానే, ఇంకెవ్వరూ కాజాలరు. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశం, విష్ణువు ద్వారా పాలన అని కూడా రాస్తారు. అది ఇక్కడి విషయమే, కానీ ఏమీ అర్థం చేసుకోరు. అది నిరాకారి సృష్టి, మీకు తెలుసు. ఇది సాకారి సృష్టి. సృష్టి అయితే ఇదే. ఇక్కడే రామరాజ్యం మరియు రావణ రాజ్యం ఉంటాయి. మహిమ అంతా ఇక్కడిదే. కేవలం సూక్ష్మవతనం యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. మూలవతనంలో ఆత్మలుంటాయి, పరంధామంలో. ఇక్కడికొచ్చి తమ పాత్రను అభినయిస్తాయి. సూక్ష్మవతనంలో ఏముంది, ఏమీ లేదు. ఊరికనే రాస విలాసాలు ఉంటాయి సూక్ష్మవతనంలో. తర్వాత సాక్షాత్కారాలు బాబాతో, బ్రహ్మ బాబాతో మాట్లాడేది ఉంటుంది.
బాబా దృశ్యాలు చూపిస్తూ ఉంటారు సందేశీ పుత్రికలకు. సంగమయుగంలో మాత్రమే సూక్ష్మవతనం ఉంటుంది. సూక్ష్మవతంలో ఏముంది? ఆ చిత్రాలను తయారు చేసేశారు. దానిపై బాబా అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు ఈ విధంగా సూక్ష్మవతన్ నివాసులైన ఫరిస్తాలుగా కావాలి. ఫరిస్తాలు రక్తమాంసాలు లేకుండా ఉంటారు. దదీచి ఋషి తమ ఎముకలని సైతం ఇచ్చేశాడని అంటారు కదా. శంకరుడి గాయనమైతే ఎక్కడా లేదు. బ్రహ్మ విష్ణువుల యొక్క మందిరాలు ఉన్నాయి. శంకరుని మందిరాలు లేవు. కావున అతన్ని వినాశం కోసం ఉంచారు. అంతేకాని కళ్ళు తెరిచి వినాశం చేసేశాడు అని కాదు. దేవతల మహిమను దేవతలు హింస ఎలా చేస్తారు? వారు అలా చెయ్యరు. అలాగే శివబాబా కూడా అటువంటి డైరెక్షన్ ఇవ్వరు. అలా చేస్తే ఆ డైరెక్షన్ ఇచ్చేవారి పైన కూడా వచ్చేస్తుంది కదా. ఇలా అన్నవారు చిక్కుకొని పోతారు. వారైతే శివశంకర్లను కలిపేస్తున్నారు. శివశంకర్లు ఒక్కరే అంటారు. ఇప్పుడు బాబా కూడా నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు. ఎన్ని విషయాలు చూడండి. గీతా భగవంతుడి గురించి, శివ పరమాత్మ చిత్రాలు తయారు చేస్తారు కానీ శివుడెవరని తెలియదు. దేవీ దేవతలను పూజ చేస్తారు కానీ దేవీ దేవతలు ఎవరని తెలియదు. వాళ్ళు ఎక్కడికి పోయినారనేది కూడా తెలియదు. కృష్ణుడు ఆ విధంగా తయారు ఎలా అయినాడు అనేది తెలీదు. 84 జన్మలు ఎట్లా తీసుకుంది ఆత్మ, తర్వాత ఒక్క నిమిషము ఒక్క క్షణమే ముక్తికి మార్గం. కానీ ఇంత బాబా చెప్పాల్సిన అవసరం ఏముంది అనే దానికి బాబా ఎంత స్పష్టంగా అన్ని విషయాలు బాబా చెప్తారు. తో బాబా అంటున్నారు, దేవతలు హింస ఎలా చేస్తారు? నేను కూడా ఆ విధంగా డైరెక్షన్ ఇచ్చేస్తే నాకు అని బాబా అంటారు, చిక్కుకొని పోతారు. వారైతే శివశంకర్లను ఒకటి చేసేసినారు. శివశంకర్లు ఒక్కరే అని అనేస్తారు. ఇప్పుడు బాబా కూడా నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అంటారు. అంతేకాని శివశంకర్లను స్మృతి చెయ్యండి అని అయితే అన్నారు. పతిత పావనుడు ఒక్క బాబాని భగవంతుడు అర్థసహితంగా అర్థం చేయిస్తారు. ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా అర్థం చేయిస్తారు. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. కాబట్టి చిత్రాలను చూసి తికమక పడతారు. శంకరుడు ఒకటే, శివుడు ఒకటే అని అనుకుంటారు. అర్థాన్ని అయితే తప్పకుండా తెలియచేయాల్సి ఉంటుంది. గుడ్డిగా నమ్మే మాట లేదు కదా, అర్థం చెప్పాల్సే ఉంటుంది. అర్థం చేసుకోవడంలో సమయం పడుతుంది. కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడతారు. నేను ఎలా ఉన్నానో అలా కోట్లాది మందిలో ఏ ఒక్కరూ నన్ను గుర్తించగలుగుతారు. అంతే కదా. యథార్థంగా తెలుసుకుంటే బాబా ఆస్తికి కూడా హక్కుదారులుగా అయిపోతారు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం, ఏ విషయం యొక్క చింతనలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. మీ నశాలో మీరు నిమగ్నమై ఉండాలి. స్వయం గురించి చింతన చేసి ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకోవాలి. నర నుండి నారాయణుడిగా అయ్యేందుకు అంతిమ సమయంలో ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఈ ఉన్నతోన్నతమైన యుక్తిని మీ ముందు ఉంచుకొని నేను ఒక ఆత్మను పురుషార్థం చెయ్యాలి. ఈ శరీరాన్ని మర్చిపోవాలి. ముఖ్యమైన పురుషార్థమే అది, శరీరాన్ని మర్చిపోయే పురుషార్థం. వరదానం, దాత ఇచ్చిన వాటిని, బాబా దాత అయినారు, ఆయన ఇచ్చిన వాటిని స్మృతిలో ఉంచుకొని అన్ని మోహాల నుండి ముక్తులుగా ఉండే ఆకర్షణ ముక్తులుగా కండి. బాబా ఇచ్చినారని తెలుసుకున్నప్పుడు మోహం నుంచి దూరం అయిపోతారు. అలాంటి వాళ్ళే ఆకర్షణ ముక్తులుగా కాగలుగుతారు. వివరణ, వీరిపై నాకు ఎటువంటి మోహము లేదు, కానీ వీరిలోని ఈ గుణం చాలా మంచిది, లేదా వీరిలో సేవా విశేషత చాలా ఉంది అని చాలామంది పిల్లలు అంటారు. కానీ ఏ వ్యక్తి లేదా వైభవం వైపుకి పదే పదే సంకల్పం వెళ్ళటం కూడా ఆకర్షణే.
ఎవరిలోని విశేషతని చూసినా, గుణాలను లేదా సేవను చూసినా దాతను మర్చిపోవద్దండి. ఇచ్చిన దాతను మర్చిపోవద్దండి. ఇది దాత ఇచ్చింది. ఈ స్మృతి ఉంటే మోహము నుండి విముక్తులుగా అవుతారు. ఆకర్షణ ముక్తులుగా అయిపోతారు. ఎవరికీ ప్రభావితం కారు. స్లోగన్: భ్రమిస్తున్న ఆత్మలకు ఆశ్రయాన్నిచ్చే, భగవంతునితో కల్పించే ఇటువంటి ఆత్మిక సంఘ సేవకులుగా కండి. అనేక జాగాల్లో వెతుకుతూ ఉండే ఆత్మలకు ఆశ్రయాన్ని ఇవ్వండి మరియు భగవంతునితో కల్పించండి. అలాంటి వాళ్ళే ఆత్మిక సంఘ సేవకులు అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.